పోతినా ఇవాళ టార్గెట్ ఎవరు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు. ఇబ్బండబడా టార్గెట్ ఎవరంటే నువ్వేంది? మొన్నటి వరకు జగన్ పేరు చెప్పే ఇప్పుడు పవన్ తిడతానంటున్నావు. ఇంతకీ పవన్ ఎందుకు తిట్టాలనుకుంటావు చెప్పు. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదను అసంతృప్తితో తస్సదియా పోతినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు టికెట్ రాలేదని పవన్ తిట్టడం లేదంటావేంది? 2014లో పోటీ చెయ్యకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన 2024లో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఇదిగో పోతినా ఎప్పుడు ప్రెస్ మీట్లలో పేపర్ లేకుండా చదివి నువ్వు ఇప్పుడు ఏకంగా పుస్తకం తెచ్చేవేంది? కొంపదీసి అది వైకాపా ఆఫీసు స్క్రిప్ట్ అయ్యిందే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం కూడా తెలుసుకోవాలి. పవన్ నిజ స్వరూపం తెలుసుకోవాలంటావేంది? ఇన్నేళ్లు ఆయన నిజ స్వరూపం తెలుసుకోకుండానే ఆయన ఎంట తిరిగేవా? ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద. టికెట్ కోసం పవన్ కళ్యాణ్ తిడుతున్న నిన్ను చూసి జన సైనికులకు కూడా అసహ్యం వేస్తుందిలే పోతినే. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద గాని, కేడర్ మీద గాని, యువత మీద గాని, వీర మహిళల భవిష్యత్తు మీద గాని దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు ఈ ముక్క చెప్పకుండా ఇప్పుడు చెప్తావేంది? ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే 19లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు. పవన్ గురించి ప్రజల్లో నిజంగా బ్యాడ్ ఉంటే ఇన్నాళ్ళు జనసేన ఎందుకున్నావమ్మా? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరనే చెప్పగలరా? జనసేన భవిష్యత్తు ఏందో నేను నువ్వు కాదు పోతినా జనాలే చెప్తారు. వీడ్జీ మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం. నీకు జనసేన అంటే నిజంగా ఇష్టం ఉన్న లెక్కే అయితే పవన్ మాట ఇని కార్యకర్తగా పనిచేసేవాడివిగా ఈతంటావు. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు. పవన్ నిన్ను చూసి నవ్వుతున్నాడని అంటున్నావు. ఆయనట్ట నవ్వేవాడే అయితే నీకు పార్టీలో ఇన్ని పదవులు ఎందుకు ఇచ్చాడో? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతా. ఏంది పోతినోవు అట్ట ఆధారాలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నిజంగా ఆధారాలుంటే ఇప్పుడే బయట పెట్టేవాడివిగా. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, మీరు ఆస్తులు కొనుక్కున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఏదో కొన్నారని చెప్తున్నావో? ఆయనకు అంత విచ్చలడుగా డబ్బు వస్తే సినిమాలు ఎందుకు చేసుకుంటున్నాడో? వరుసగా బయటకు వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని, బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పట్టదారి పట్టించడానికే కదా మీరు 10 మంది మహిళల్ని పిలిచి వీర మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు. అంతకు ముందెప్పుడు గుర్తు రాలేదే మీకు? అంతకు ముందెప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే? మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే? వాళ్ళతో ఫోటోలు దిగలేదే? పవన్ తమతో ఫోటో దిగలేదని వీర మహిళలే బాధపడ్డంలా అట్లాంటిది నువ్వు బాధపడతావేంది? అయినా కందక లేని దొరద కత్తిపెట్టక దేనికి? కన్న తల్లిని విమర్శించి పచ్చ నోట్ల కట్టలు పడేస్తే అన్ని మర్చిపోతారా? నీ రహస్య నాయకుడు జగన్ కూడా అంబానీ తండ్రిని చంపాడని కబుర్లు చెప్పి ఇప్పుడు అదే అంబానీతో వ్యాపారం చేస్తున్నాడుగా ఇతంటావు. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా. సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన పార్టీని కాదు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి? దేనికి త్యాగం చేయాలి? ఆ అవసరం ఏమొచ్చింది? ఇదిగో పోతినా పవన్ తన స్వార్థం తాను చూసుకోడు కాబట్టి అట్టా చేస్తాడు.
కాబట్టి ఇంక నువ్వు బయలుదేరు.